నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మా, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అసలు అంటే ఏంటి, సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఒక నామం నాన్న. మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాలని యుగాది. ఒక్కొక్క యుగానికి ఒక పేరున్నట్టు ఒక యుగంలో అంటే ఒక 60 సంవత్సరాలు వెళ్తే ఒక యుగం. ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు. అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది 39వ నామం విశ్వవసు నామ సంవత్సరం. సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అధిదేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు. ఈ సంవత్సర పరిపాలన, సో ఆయన పరిపాలన ఉంటుంది విశ్వవసు నామ సంవత్సరము. సో దీన్ని హిందూ నామం అని అంటాం. అంటే లక్ష్మీ అమ్మవారి నామం కిందలో వస్తుంది ఈ నామాన్ని. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం. అమ్మ, ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఏ ఏ నక్షత్రాలు వస్తాయి, వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరికి మంచిది, ఎవరెవరికి నష్టం, వాటి పరిహారాలు? సో ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభుజం 1, అవమానం 5. ఓకే. సో ధనుసు రాశి వాళ్ళు నక్షత్రాలు వచ్చేసరికి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు. వీళ్ళంతా ధనుసు రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఈ సంవత్సరం అంతా శనేశ్వరుడు గురువు ఇద్దరు లోహమూర్తులుగా సామాన్య ఫలితాలు ఇస్తున్నారు. తర్వాత రాహుకేతు ఇద్దరు రజతమూర్తులుగా కార్యసాధనక ఫలితాలు ఇస్తున్నారు. అంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎటువంటి ఆటంకాలు లేవు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ పనులు ఎలా ఉన్నాయో అలా సాగుతుంటాయి. దాంట్లో కొత్త మార్పులు లేవు, తక్కువ ఏ మార్పులు లేవు. అంటే ఒక వ్యాపారం నడుస్తుంది, ఎంత లాభం ఎంత నష్టం వస్తుందో అది అలాగే నడుస్తుంది. దానికి ఎక్కువ వెళ్ళదు, దానికి తక్కువ రాదు. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగం ప్రమోషన్స్ రావు, ఏం రావు, మామూలుగా సాదాగా వెళ్తుంది. ఉద్యోగాలు మామూలుగా ఉంటాయి. సో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. గృహిణులకి కాస్త మంచి అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటున్నారు, వాళ్ళు ఏదైతే కోరిక ఉందో ఈ సంవత్సరం ఆ కోరికలు నెరవేరుతాయి గృహిణులకి. ఎందుకంటే రోజు మా ఆయనకి ఇది రావాలి, మా ఆయనకి అది రావాలనుకునే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఒక ఆమె రోజు పూజ చేస్తూ మా ఆయనకి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ అంటే ఈ సంవత్సరం తదాస్తు దేవుడు అంటాడు, ఆ ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది. ఇల్లు కొనుక్కోవాలని పూజ చేస్తే ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే గృహిణులు ఎంత శ్రద్ధ భక్తితో అమ్మవారిని అయ్యవారిని పూజిస్తారో అన్ని కోరికలు వీళ్ళు తీరుతాయి. సో మామూలుగా ఎవరిని పూజించకుండా ఏమి చేయకుండా ఉండే వాళ్ళకి సామాన్య ఫలితాలు ఉన్నాయి. కోరిక అనేది బలంగా కోరుతారో వాళ్ళకి ఎంత బలంగా కోరుతారో అంత పని జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది కొండ ఎక్కుతూ ఉంటారు, తిరుమల కొండ ఎక్కుతూ ఉంటారు, ఖచ్చితంగా ఆ పని అయిపోతుంది వాళ్ళకి. మా అబ్బాయికి వీసా వస్తే నీకు తిరుమల కొండ ఎక్కుతా స్వామి అంటారు, తీరుతుంది. సో గృహిణులు ఎంత బాగా కోరుకుంటారో అంత మంచి ఫలితాలు ఈ సంవత్సరం ధనుసు రాశి వాడికి కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మామూలు ఫలితాలు, రైతులకి సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి. రైతులు కూడా 1-10 ఆలోచించి చేసుకుంటే మంచి ఫలితాలు, ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత రాజకీయ నాయకులు ముఖ్యంగా వీళ్ళు ఖచ్చితంగా ఏవైతే మాట నిలబడతారో ఆ మాటలన్నీ నెరవేర్చుకోవాలి, లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పదవుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పదవుల్ని తీసేసి వీళ్ళని పంపించేసే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏంటంటే పదవి తీసేసి ఆ పార్టీలో ఉండొచ్చు, కానీ వీళ్ళు పార్టీ నుంచి బయట పంపిస్తారు. అలాంటి పనులు వీళ్ళకి జరుగుతుంది. ధనుసు రాశి వారు ముఖ్యంగా చాలా చాలా విషయాల్లో ఏంటంటే పెద్దల్ని గౌరవిస్తూ, తల్లిదండ్రులని ప్రేమిస్తూ, ఇంట్లో వాళ్ళతో చాలా సానుకూలంగా, ఎక్కువగా వాళ్ళ మీద కోపాలు చూపించకుండా మంచిగా మాట్లాడుతుంటే పనులు బాగా జరుగుతాయి. ఇంట్లో వాళ్ళని విసుక్కున్నా, వాళ్ళని కసురుకున్నా ఇబ్బంది పడే అవకాశం ఉంది. పెద్దవాళ్ళని అగౌరవపరిచినా, గురువులను అగౌరవపరిచినా చాలా కష్టపడతారు ఈ సంవత్సరం. సో గురువులను ఎక్కువగా గౌరవిస్తూ ఉండాలి. వాళ్ళు చెప్పింది నచ్చినా నచ్చపోయినా అలాగేనండి చేస్తాను తప్పకుండా అని చెప్పడం. చేయకపోవచ్చు, నీ మనసులో పెట్టుకోవాలి. బయటికి మాత్రం అబ్బాయి నేను ఇలాంటివన్నీ నమ్మనండి, ఇలాంటివన్నీ నాకు చెప్పకండి అంటే మాత్రం అది మనకి ఈ సంవత్సరం మాత్రం అది మనకి కర్మగా మారుతుంది, దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ధనుసు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఇవి. అయితే వీళ్ళు ప్రతి శుక్రవారం, శనివారం లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీనారాయణ ఆరాధించడం, శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం. అక్కడ స్వామివారికి తులసి మాలల్ని, తర్వాత జాజిపూల మాలని అర్పించడం, ఇవి ఇస్తూ ఉండాలి ప్రతి శనివారం. ఇది ప్రతి శనివారం చేస్తూ
శుక్రవారం శనివారాలు చాలా నిష్టగా ఉంటూ శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని ఎక్కువ చేస్తూ, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం ఎక్కువ చేస్తూ, శ్రీ హరి వల్లభాయ నమః, శ్రీ హరి వల్లభాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ 108 తక్కువ కాకుండా ప్రతిరోజు జపం చేస్తూ బయటికి వెళ్తే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.